You can. హాయ్ అండి. హలో ఎవ్రీవన్. నేను కోటేశ్వరి గారిని కలిసి 90 డేస్ అయిందండి. సో, ఈ రోజు నాది 92nd డే. సో, నేను యాక్చువల్‌గా పీసీఓడీతోని చాలా సఫర్ అయ్యానండి. నేను 10 ఇయర్స్ పైనుంచి నేను సఫర్ అవుతూ వస్తున్నాను. కానీ దాని టాబ్లెట్స్ వాడడము, దాని నుంచి ఒక టాబ్లెట్‌కి ఇంకో సైడ్ ఎఫెక్ట్, ఒక సైడ్ ఎఫెక్ట్, ఆ సైడ్ ఎఫెక్ట్‌కి మళ్ళీ టాబ్లెట్ వాడడము. అలా అలా అసలు చాలా చాలా సఫర్ అయ్యాను. అండ్ ఈ జాయిన్ అయ్యే ముందు వరకు కూడా అది ఎంతవరకు వెళ్ళింది అంటే, నాకు 15 డేస్‌కే సైకిల్ వచ్చేసేది. సో, 15 డేస్‌కి ఒకసారి 15 డేస్ అయింది అని అంటే ఇంక 14 డేస్ దాటింది అంటే కనుక అంటే 28 డేస్ కదా! హాఫ్ అంటే 2 వీక్స్ అయింది అంటే ఇంక నాకు భయమనమాట. ఎప్పుడొస్తదో తెలీదు. సో, నేనేం ప్లాన్ చేసుకోవాలన్నా ప్రాబ్లమే. సో, ఈ 14 డేస్‌లో మళ్ళీ పీరియడ్ వస్తే ఒక 5 డేస్, 6 డేస్ డిస్కంఫర్ట్ అంటే ప్రొలాంగ్డ్ అవుతుంది కదా! మధ్యలో నేను హ్యాపీగా ఉండేది ఒక 1 వీక్ అంతే. సో, అది ఎంత టార్చర్ అంటే ఒక ఆడపిల్లకి నేను అసలు వర్ణనాతీతం అది. సో, నేను చాలా సఫర్ అయ్యాను. సో, తర్వాత అది స్పాటింగ్. నెక్స్ట్ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తర్వాత స్పాటింగ్. స్పాటింగ్ అంటే అది పీరియడా అర్థం కాదు. అది నార్మల్ స్పాటింగా అర్థం కాదు. ఏంటి అర్థం కాదు. నేను అంటే మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అండి. అంటే 5 డేస్ ఏది ముట్టుకోకుండా కొంచెం అంతా పక్కకుండేలాగా ఉండాలనమాట. నాకు 10 డేస్ పక్కకుండే పరిస్థితి ఉండేది. సో, నాకది ఇంకా టార్చర్ అనమాట. సో, అసలు చాలా ఇబ్బంది పడ్డాను. హెయిర్ లాస్ కానివ్వండి, వెయిట్ అయితే విపరీతంగా పెరిగిపోయాను. అసలు అలా చాలా సఫర్ అయ్యే టైంలో అండ్ అక్కడి నుంచి నాకు ప్రీ డయాబెటిస్ కూడా అటాక్ అయింది. అంటే ఈ పీసీఓడీ ఉండే టైంలోనే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే లక్కీగా అది నేచురల్‌గా వచ్చినా కానీ అది నా లక్ అనే అనుకోవాలి. డాక్టర్ చెప్పారమ్మా నువ్వు ఒక 5 కేజీస్ తగ్గమ్మా నీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని. అప్పుడు ఏదో యూట్యూబో అదో ఏదో చూసి నేను నాకు తోచిన డైటింగ్ నేను చేసుకుంటూ వీట్ అది ఎక్కువగా తినుకుంటూ మొత్తం అన్నం మానేసి అలా చాలా ఇది చేసి ఒక 5 కేజీస్ తగ్గాను. లక్కీగా నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. కాకపోతే బేబీకి మొత్తం హెయిర్ ఎక్కువగా అనమాట. పుట్టిన బేబీ అంటే ఇప్పటికి తను మా పాప మెహందీ పెట్టించుకోదు. ఎందుకంటే మెహందీ పెట్టించుకుంటే అది లాగేస్తే ఆ హెయిర్ మొత్తం ఇట్లా అంటే తనకి అది వచ్చేటప్పుడు ఎండిపోయి రాలిపోయేటప్పుడు చాలా పెయిన్ ఫీల్ అవుతుంది. అంత హెయిర్ ఉంటుంది చేతికి. సో, అలా మన పీసీఓడీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే పుట్టే బేబీకి కూడా చాలా ఇబ్బంది అవుతదంట. అది నేను అప్పుడు తెలుసుకున్నాననమాట. ఇంకా తీరా బేబీ పుట్టేసాక నేనేం చేయలేను. సో, అలాగా నేను హోమియోపతి వాడి తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ అనుకోకుండా వచ్చేసింది. సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా మళ్ళీ అది అంటే బ్యాక్ వచ్చేసిందనమాట పీసీఓడీ. దానికి ఎండ్ అనేది లేదు కదా! ఇంకా. సో, తర్వాత ఇదంతా ప్రాబ్లమ్ అనమాట. ఇంకా అసలు నా సఫరింగ్ ఇంత అంతా కాదు. టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గుతది లేకపోతే లేదు. ఈ గ్యాప్‌లో ఈ జర్నీలో నేను ఫుల్‌గా లావు అయిపోయాను. నా హైట్‌కి నేను ఉండాల్సిన దానికంటే డబుల్ కంటే ఎక్కువ అయ్యాననమాట. ఇట్ వాస్ సో వర్స్ట్ అండి. అసలింకా తర్వాత ఈ జర్నీలో నా హెల్త్ ఆహ్, సెట్ చేసుకునే జర్నీలో నేను యూట్యూబ్ చూసి, అక్కడ ఇక్కడ చూసి నేను డైట్ అది చేశాను. కానీ నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను నేనదింకా. అది లాస్ట్‌కి ఎక్కడి దాకా పోయిందంటే నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అటాక్ అయింది. నాకు ఫుడ్ ఏది తిన్నా ప్రాబ్లమే. ఏది తిన్నా ప్రాబ్లమే. ఫుడ్ కంటామినేషన్ అంటే నాకు వీట్ పడదండి. అదక్కడ అంటే అది ఈ ఈ డైట్ చేసే జర్నీలోనే అటాక్ అయిందది. సో, ఆ వీట్ పడకపోవడం వల్ల నా గట్టంతా ఇంటెస్టైన్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. సో, మొత్తం అంతా ఖరాబయ్యి అది 2 సార్లు కొలనోస్కోపీ, 2 సార్లు బయాప్సీ. ఒకసారి కొలనోస్కోపీ, 2 సార్లు బయాప్సీ చేయించుకున్నాను. అది ఇంకా టార్చరస్ అసలు. నేను ఎవ్రీ వీక్ హాస్పిటల్‌కెళ్ళాల్సొచ్చేది. సో, అలాగా చాలా సఫర్ అయ్యి వినిపిస్తుందా అండి? Yeah, yeah. యాహ్! You can. నేను కోటేశ్వరి గారిని కలిసిన తర్వాత నా లైఫ్ టోటల్‌గా చేంజ్ అయిపోయింది. నౌ ఐయామ్ గెట్టింగ్ మై పీరియడ్స్. ఈ 90 డేస్‌లోనే ఎక్కువ రోజులు కూడా కాదు. మేడంని కలిసిన 1 మంత్‌లో నాకు సైకిల్ రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి నాకు ఇప్పుడు 28 డేస్‌కి సైకిల్ వస్తుంది. సో, ఇట్స్ లైక్ గుడ్. చాలా. అంటే నాకు ప్రీ డయాబెటిస్ సెట్ అయిపోయింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సెట్ అయిపోయింది. ఇంక స్పాటింగ్ అయితే నో వే. స్పాటింగే లేదసలు. సో, అలా చాలా చాలా వరకు నేను నా యాక్టివ్ అయ్యాను. అంటే నా ఎనర్జీ లెవెల్స్ చాలా పెరిగాయి. ఓపిక పెరిగింది. అసలు చాలా అన్నమాట. సో, ఐ డోంట్ హావ్ వర్డ్స్ యాక్చువల్లీ కోటేశ్వరి గారు. నేను షేర్ చేసుకోవాలన్నా గాని నాకు ఇంకా చెప్పాలంటే బుక్ రాయొచ్చు నా లైఫ్. సో, అలా ఉందండి. బట్ ఐ ఫెల్ట్ మిరాకులస్ అండి. అండ్ మీరిచ్చింది నాకు ఒక గాడ్ ఇచ్చిన వరం మీరు. థాంక్ యూ సో మచ్. యూ హావ్ చేంజ్డ్ మై లైఫ్. ఈవెన్ నా ఫ్యామిలీ అంటే నా రిలేషన్‌షిప్ విత్ మై హస్బాండ్ ఈస్ ఆల్సో చేంజ్డ్ ఆఫ్టర్ డైట్. సో, ఎవ్రీథింగ్ నేను ఇది, అది అని కాదు. నీకే ఏ రకంగా మంచి జరిగింది రాగదీప్తి ఈ రకంగా జరిగిందంటే అందులో ఐ కెన్ టెల్. సో, నాకు అన్ని రకాలుగా ఎవ్రీథింగ్ నాకు చాలా మంచి రిజల్ట్ ఉందండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై హ్యాపీనెస్ అండి. థాంక్ యూ సో మచ్.